మా బాబు బెడ్ మీద నుంచి పడిపోయాడు. మా బాబు బెడ్ మీద నుంచి పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు, ఎలా పడిపోయాడు, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అసలు న్యూ పేరెంట్స్ బేబీస్కి తీసుకోవాల్సిన కేర్ ఏంటి, పడుకోబెట్టేటప్పుడు బెడ్ మీద పడుకోబెట్టడం సేఫేనా, అసలు బెడ్ మీద పడుకోబెట్టేటప్పుడు కేర్ తీసుకోవాలి, న్యూ పేరెంట్స్ ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు, ఏం మిస్టేక్స్ చేయకుండా ఉండాలి, చిన్నపిల్లలు ఎలా సేఫ్గా ఉంటారు అనే విషయాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నిన్న అంటే ఆఫ్టర్నూన్ అనమాట 2 to 3 లోపు ఇన్సిడెంట్ జరిగింది. బాబు అయితే బెడ్ మీద నుంచి పడిపోయాడు. ఎలా అంటే నేనైతే డైలీ ఆఫ్టర్నూన్ స్నానం చేసాను బాబుకి. యాజ్ యూజువల్గా నేనైతే ఆయిల్తో మసాజ్ చేసేసి బెడ్ మీద పెట్టేసి బాబుని పడుకోబెట్టేశాను. అదే జస్ట్ 1-2 మినిట్స్లోనే వచ్చేసాను నేను బయటికి. వాటర్ పెట్టేసి స్నానానికి వాటర్ పెట్టేసి బాబుని తీసుకెళ్దాంలే అనేసి అయితే బాబు కోసం స్పీడ్గానే వచ్చేసాను. ఎందుకంటే నాకు ఏమనిపించింది, అప్పుడు బాబు ఉన్నాడు కదా, మళ్ళీ పడిపోగడే నా మైండ్లో ఇలా రన్ అవుతుంది, మళ్ళీ పడిపోతాడేమో, స్పీడ్గా వెళ్ళిపోవాలి అనే ఒక థాట్లో స్పీడ్గా వచ్చేసాను నేను. జస్ట్ వితిన్ 2 minutes కూడా కాలేదు. ఇక్కడ డోర్ దగ్గర ఉన్న దమ్మున సౌండ్ వచ్చింది. సౌండ్ విని నా గుండె దడేలు అన్నది. అసలు బాబే పడిపోయాడు నాకు అప్పటికే అర్థమైపోయింది. స్పీడ్గా వచ్చేసి బాబునైతే తీసుకున్నాను. బాబుని తీసుకుంటే అసలు ఎలా అనిపించింది నాకైతే, అప్పుడు నేను మాటలో చెప్పలేను, అలా అనిపించింది నాకైతే అప్పుడు ఆ సిచ్యువేషన్లో. సో మీరు జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని చూసుకునేటప్పుడు. పిల్లల్ని ఒంటరిగా బెడ్ మీద అయితే అసలు పడుకోబెట్టకండి. మీరు ఉంటేనే వాళ్ళ దగ్గర పడుకోబెట్టండి. చిన్నపిల్లలు నడుస్తూ ఉన్నారు, ఇప్పుడు నడిచేటప్పుడు వాళ్ళని నడవడం అంటే పాగుతున్నాడు. ఇప్పుడు మా బాబు అయితే పాగుతున్నప్పుడు ఇలా చేశాడంటే, పడిపోయాడంటే మళ్ళీ నడిచినప్పుడు మనం కంట్రోల్ చేయలేం కదా, వాళ్ళకి తెలియదు కదా పడిపోతారు అనేసి. సో మనమే కదా చూసుకోవాల్సింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇక్కడే పడుకోబెట్టేశాను వాడిని. ఆయిల్ మసాజ్ చేసేసి ఇక్కడ పడుకోనన్నా, నేను ఇప్పుడే వచ్చేసాను రా అనేసి ఇక్కడ పడుకోబెట్టేసి వాడికైతే ఈ బెలూన్ ఇచ్చాను అనమాట, బెలూన్తో ఆడుకుంటాడనేసి. బెలూన్ అండ్ ఈ ఆయిల్ డబ్బా ఇచ్చేసాను. ఆయిల్ డబ్బాతో డైలీ ఆడుకుంటాడు. సో ఇప్పుడే వచ్చేసాను కదా అనేసి వాడికి ఇచ్చేసి వెళ్ళాను. అదే తప్పైంది నాకు. మీరు చూస్తే ఇక్కడ ఏంటంటే నేను 3 sides వాడికి అడ్డంగా పెట్టేశాను అనమాట. 2 sides ఏమో అది పిల్లో పెట్టేశాను. 1 side ఎలాగో వాల్ ఉంది, అటు సైడ్ ఎలాగో వెళ్ళలేడు కదా అనేసి ఇక్కడ కింద ఏమో నేను ఇది దుప్పటి ఉంది, వాడు ఎలాగో వెళ్ళలేడు లే అనుకున్నాను. అందుకే నేను అదే మిస్టేక్ చేశానేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికీ ఆ గిల్ట్నెస్ ఎప్పటికీ పోదేమో నాకైతే. ఇక్కడ నుంచి పాకుకుంటూ వచ్చేసి ఇక్కడ పడిపోయినట్టున్నాడు. అందుకే ఇక్కడ ఇంజ్యూరీ అయిపోయింది బాబుకి. పైన చూడండి షార్ప్గా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ తాకింది వాడికి. అందుకే అంత బాగా ఇంజ్యూరీ అయిపోయింది వాడికి. చూడండి అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. జస్ట్ 2 minutesలో వెళ్ళిపోవడం అంటే చాలా మాటలు కాదు కదా. ఇంకొకటి ఇంతకుముందు కూడా పడిపోయాడనమాట. అది నా నెగ్లిజెన్స్ వల్ల కాదు, వాడు నిద్రలో ఉన్నాడు. వాడు నిద్రలో ఉన్నాడులే, పడుకున్నాడు అనేసి నేను బయట వర్క్ చేస్తున్నాను. అప్పుడు కూడా చూసుకోవాల్సింది, కానీ పడిపోయాడనమాట. అప్పటికి వాడికి అంత ఇంజురీ ఏం కాలేదు, అంటే దెబ్బలేం తాకలే అనమాట. చిన్నగా ఉన్నాడు కదా, దేవుడు ఎలాగో ఉంటాడు పిల్లల్లో, చూస్తూ ఉంటాడు, వాళ్ళకి ఏం కానియడు అంటారు కదా, అది నిజమేనేమో. ఇప్పటి వరకు సెకండ్ టైం మా బాబుకి అయితే చాలా ఇంజురీ అయిపోయింది. ఇంకొకసారి అయితే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను మా బాబుని అయితే. చూడండి బెడ్రూమ్ దగ్గర నుంచి బయటికి వెళ్తే కొంచెమే దూరం ఉంది. ఇదేమో హాల్ది డోర్ అనమాట. డోర్ నుంచి దగ్గరే ముందే ఉంటుంది, ఇక్కడ గేట్ ఉంటుంది. గేట్ దగ్గర నుంచి బయటికి వెళ్తే ఇక్కడేమో షెడ్ నేను చూపించాను కదా మీకు, ఇక్కడ షెడ్ ఉంటుంది అనేసి. ఆ షెడ్ లోపల, ఈ షెడ్ డోర్ తీసేస్తే లోపల అనమాట. లోపల ఇక్కడే నేను స్నానం చేశాను. ఎగ్జాక్ట్గా ఇక్కడే బకెట్ పెట్టేసి వచ్చాను బాబుకి అయితే స్నానం చేద్దామనేసి. బకెట్ పెట్టేసి వచ్చేసి నేను వెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళేటప్పటికి జస్ట్ ఇప్పుడేమో 40 seconds అయ్యింది. ఇప్పుడు జస్ట్ చూడండి 1 minute కూడా కాలేదు నేను వెళ్ళి వచ్చేటప్పటికి. ఆ డోర్ తీసేసి నేను అక్కడ బకెట్ పెట్టేసి రావడానికి ఒక 1.5 minutes అవ్వచ్చు. 2 minutes కూడా కాలేదు కదా. అంత స్పీడ్గానే వచ్చేసాను నేను. అదే భయంతోనే వచ్చేసాను అనమాట. మళ్ళీ పడిపోతాడేమో అనేసి పడిపోయాడు. నిజంగా ఎలా అనుకున్నాను అదే జరిగింది.
ఆ శివుని ఆజ్ఞ లేనిదే చిన్న దోమైనా కుట్టదంటారు కదా. మరి ఇది ఎందుకు జరిగిందో, ఇంకొకసారి నేను మా బాబాయ్ విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి జరిగిందేమో నేను అనుకుంటున్నాను. చాలా కేర్ఫుల్గా ఉంటాను ఇప్పటి నుంచి అయితే. సో డియర్ పేరెంట్స్, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి తెలుసా మీ న్యూ బర్న్స్ బేబీతో. ఫస్ట్ మనకు ఒక 5 మంత్స్ అట్లా ఏం అనిపించదు, ఒక 4-5 మంత్స్ వరకు. తర్వాతనే వాళ్ళు పాకుతుంటారు, ఉన్న ప్లేస్ నుంచి కదులుతూ ఉంటారనమాట. మనం పెట్టిన దగ్గర అయితే వాళ్ళు అసలు ఉండరు, ఎక్కడో అక్కడ దగ్గర వెళ్తూ ఉంటారు, పాకుతుంటారు అనమాట. ఇప్పుడైతే మా బాబు ఉన్న స్టేజ్లో అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఏమైనా అవుతుందా అనేసి. నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అదొక మైండ్లో ఉండిపోయిందనమాట, ఒక షాకింగ్ న్యూస్ అన్నట్టుగా. చాలా అంటే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా ఏడ్చేసాను. మా ఆయన కాల్ చేశాను ఆన్ ద స్పాట్. రాగానే స్పీడ్గా అక్కడికి డోర్ దగ్గరకు వచ్చాను, డబ్బున సౌండ్ వచ్చింది. ఉరుక్కుంటూ పెద్ద సౌండ్ చేసి అరిచాను అనమాట. బాబుని చూసి ఇక ఏదో అయిపోయింది నా మైండ్లో, ఏంటిది అనేసి. అప్పుడు తొందరగా వచ్చేసి బాబుని ఎత్తేసుకొని ఎక్కడ కూర్చున్నాను. బ్లడ్ వస్తుంది, బ్లడ్ని చూసి ఇక అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటో ఇలా అనిపించింది. ఇప్పుడు మీతో చెప్పడానికి కూడా రావట్లేదు నాకు, అలా అనిపించింది అనమాట. ఇప్పుడు అర్థమైంది నాకు అసలు ఎవ్రీ మదర్ ఫీల్ అయ్యే పెయిన్ ఏంటి అనేది, వాళ్ళ పిల్లల కోసం ఎలా ఫీల్ అవుతారు అనేసి నాకైతే ఇప్పుడు అర్థమైంది. మా అమ్మ వాల్యూ ఇంకా తెలిసి వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మా ఆయన కాల్ చేసేసాను ఇమీడియట్గా అప్పటికప్పుడే కాల్ చేసి అంటే ఏడుస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా గట్టిగా ఏడుస్తున్నాను. ప్లీజ్ అండి వచ్చేసేయండి, బాబుకి దెబ్బ తాకింది, బాబు బెడ్ మీద నుంచి పడిపోయాడు, ఇక్కడున్న తొందరగా వచ్చేసేయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాము అనేసాను. హాస్పిటల్కి ఎందుకు అన్నానంటే, నాకు అంటే బాబు ఇక్కడ దెబ్బ తాకింది గడ్డ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కనిపిస్తుందా నాకు, ఇక్కడైతే నాకు ఇక్కడ ఏంటో మరి అసలు ఇదొక షాకింగ్ అనమాట. నాకు రెడ్ ఐ మీద ఇక్కడ ఐబ్రో మీద దెబ్బ తాకింది, ఇక్కడ మచ్చ అలానే ఉంది. మా ఆయన కూడా రెడ్ ఐ మీదనే తాకింది, రెడ్ ఐబ్రో మీద. మా బాబుకి కూడా సేమ్ యాస్ట్రీజ్ ఇక్కడే తాకింది. నేను వీలైతే మీకు పిక్ అయితే యాడ్ చేస్తాను, సేమ్ అక్కడే తాకింది. సో అక్కడ చూస్తే కొంచెం ఓపెన్ అయింది, అది తెరుచుకుందనమాట. స్టిచెస్ పడతాయి అనుకున్నా నేను. హాస్పిటల్కి తీసుకెళ్దామండి, వచ్చేసేయండి, బాబుకి ఇలా జరిగింది, భయం వేస్తుంది నాకైతే అని చెప్పేసాను. మా ఆయన ఇక ఏమన్నాడో, వేరే వాళ్ళైతే నిజంగా ఇక ఏదో నేను అంత సడన్గా కాల్ చేసి ఇలా అయ్యింది అని ఏడ్చుకుంటూ చెప్తున్నా కాబట్టి ఎవరైనా సరే భయపడతారు. మా ఆయన ఏంటంటే ప్లస్ పాయింట్ అంటే, మా ఆయన అంత టెన్షన్ పడరు అనమాట. ఏ సిచ్యువేషన్ ఉన్నా కొంచెం థింక్ చేసి హ్యాండిల్ చేస్తాడు. సో కొంచెం మెచ్యూర్డ్గా ఓకే 2 మినిట్స్ లైన్లో ఉండి విని కాల్ కట్ చేశాడు. మళ్ళీ హాఫ్ అన్ అవర్కి కాల్ చేశాడు. సర్లే దెబ్బ తాకింది, ఎక్కువ తాకిందా అంటే ఇట్లా తాకింది అని నేను చెప్పాను. బ్లీడింగ్ ఇట్లా వచ్చిందంటే, ఇప్పుడు బ్లీడింగ్ తగ్గిందా అంటే తగ్గింది అన్నాను. సరే ఏం కాదులే, నేను ఈవినింగ్ వస్తాను, ఇప్పుడు రావడం కుదరదు, కస్టమర్స్ ఉన్నారు క్యాబ్లో అనేసి చెప్పాడు. సరే అని అప్పటికీ కొంచెం నేను ఏడుస్తూనే ఉన్నాను. నిజంగా చెప్తున్నాను, 1 అవర్ వరకు అయితే చాలా ఏడ్చాను. అలా అనిపిస్తుంది అనమాట. మా బాబు అయితే ఏడవడం ఆపేశాడు. నిజంగా ఒక 10 మినిట్స్ ఏడ్చాడు అనుకుంటాను. బాగానే ఏడ్చాడు. ఏడ్చి మిల్క్ ఇచ్చేసాను, ఫీడింగ్ ఇస్తే కొంచెం సేపు ఏడ్చి పడుకున్నాడు. బ్లీడింగ్ అప్పటికి ఒక 2 మినిట్స్ తర్వాత ఆగిపోయింది బ్లీడింగ్ అయితే. అప్పుడు నాకు కొంచెం రిలీఫ్, మా ఆయనతో మాట్లాడగానే రిలీఫ్ అనిపించింది. ఇంకొకసారి అసలు ఏంటో దేవుడా ఇది అనిపించింది నాకైతే. ఇంకొకసారి బాబు విషయంలో అంటే ఏదైనా జరిగితే ఓకే జాగ్రత్తగా ఉండండి, ఇది మళ్ళీ రిపీట్ చేయకండి అని చెప్పడానికి దేవుడు ఇలా మనకు సైన్ ఇస్తూ ఉంటాడేమో అనిపించింది నాకైతే. ఇంకొకసారి నా బిడ్డ విషయంలో నేనైతే ఎలాంటి తప్పు చేయను అని అనుకుంటున్నాను. ఆ దేవుడి కరుణ నా బిడ్డ మీద అయితే ఉండాలి నేను కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇక్కడే తాకింది ఫ్రెండ్స్. ఇక్కడ స్వెల్లింగ్, మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. ఇప్పటి వరకు ఉంది స్వెల్లింగ్, తగ్గలేదు, కొంచెం తగ్గింది, ఇంకా స్వెల్లింగ్ అలానే ఉంది. మరి కొంచెం కిందికి తాకితే ఐకి అసలు నాకైతే భయం వేసింది అనమాట. ఐకి ఏమైనా తాకింది, నేను టెస్ట్ చేశాను, ఐకి ఏం ప్రాబ్లం లేదు. లెఫ్ట్ ఐ మూసి రైట్ ఐ కనిపిస్తుందా లేదా అని ఆబ్జెక్ట్ ఇస్తే పట్టుకుంటున్నాడు. ఓకే ఐకి ఏం ప్రాబ్లం లేదు, కనిపిస్తుంది, కానీ కొంచెంలో అసలు ఎంత ప్రమాదంలో తప్పింది. నాకైతే ఈ ఇన్సిడెంట్ని నేను ఎప్పటికీ మర్చిపోలే అనిపిస్తుంది. నాకు చాలా అంటే చాలా బాధేసింది ఫ్రెండ్స్.
మీరు న్యూ పేరెంట్స్ అయ్యి ఉంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలతో, ఓకేనా. ఇక్కడే ఉంటాం కదా, ఇక్కడే మేము మా దగ్గరే ఉన్నాడు కదా, ఏం కాదులే మేము చూసుకుంటాంలే అని మాత్రం అస్సలు అనుకోకండి. బెడ్ మీద పడుకునేటప్పుడు పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, వీలైతే వీళ్ళు కావడం కాదు కిందనే పడుకోబెట్టండి చాపేసి. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, మా అత్తమ్మ కూడా చెప్పింది నాకు. లేదులే నువ్వు కింద వేసేసి బాబుని కింద పడుకోబెట్టేసి అని చెప్పింది. నిన్న అన్ఫార్చునేట్లీ మా అత్తమ్మేమో కొంచెం బయట కూర్చుంటానే వెళ్ళింది. నేను ఇక్కడ మసాజ్ చేసి పెట్టేసి కానీ ఇలా అయిపోయింది. ఏం చేస్తాం, మన చేతిలో లేదు కదా. నాకు తెలిసి ఉంటుంది ఇలా జరిగేదాన్ని కాదు కదా, అంటే జరగకుండా ఆపేసేదాన్ని కదా. అయిపోయింది. ఇక మీరన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనేసి ఈ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. బీ కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. చిన్న పిల్లలు అసలు వాళ్ళకి ఏం తెలియదు కదా, మేము పడిపోతాము ఇలా జరుగుతుంది ఎక్కడికి వెళ్ళొద్దు వాళ్ళకి ఏం తెలుస్తుంది, మనమే కదా చూసుకోవాల్సింది. వాళ్ళకు ఏం తెలియదు కాబట్టి కదా దేవుడు అమ్మ అనే పేరుని సృష్టించాడు, అమ్మ అనే అమ్మతనాన్ని సృష్టించాడు, మనమే కదా చూసుకోవాల్సింది. నాకైతే ఇప్పటికీ చాలా గిల్టీగా ఉంది. నేను ఒక్క తప్పు అసలు అక్కడికి వెళ్ళకుండా ఉంటే అయిపోయేది కదా, బాబుని కిందనే పడుకోబెట్టేస్తే అయిపోయేది కదా. ఇప్పటికీ అనిపిస్తుంది, ఎప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. మా ఆయన చెప్పాడు, ఏం కాదులే నువ్వు కావాలని ఏం చేయలేదు కదా, తగ్గిపోతుందిలే అని. ఇంకొకసారి జోక్ ఏం చేస్తున్నాడంటే, మన ఇద్దరికి రెడ్ ఐబ్రో మీద దెబ్బ తాకింది కదా, వాడికి కూడా గుర్తుండాలి అనేసి రెడ్ ఐబ్రో మీద దెబ్బ తాకింది, వరి కాకు ఓకేనా అని నవ్వించాడు, కూల్ చేశాడనమాట. నిజంగా వేరే వాళ్ళైతే ఇక ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి, బాబుని చూసుకోవడానికి కూడా ఉండదా, ఏంటి ఇలా చేస్తున్నావు అని వేరే వాళ్ళు తిట్టేవాళ్ళు కంపల్సరీ. కానీ మా ఆయన అట్లా తిట్టలేదు. నేను చాలా లక్కీ అనుకోవాలి ఆ విషయంలో అయితే. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీ పిల్లల విషయంలో అయితే, ఓకేనా. బీ కేర్ఫుల్, ఓకేనా. అందరికీ బాయ్, థ్యాంక్ యూ. వీడియోస్ చూడండి లాస్ట్ వరకు. వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా.